నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మందులతో కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? చెవిలో ఏదైనా ఇరుక్కుంటే వెంటనే ఏం చేయాలి? పక్షవాతం తొలిగంటే కీలకం. గుండెపోటు ఆకస్మికంగా వస్తుందా? ఇంకా హెల్త్ టిప్స్. అస్తమానం నడుము కింది భాగంలో నొప్పి వచ్చిపోతూ ఉంటే మనసు మూలల్లో ఎక్కడో కిడ్నీలో రాళ్లు గురించిన అనుమానం మొదలవుతూ ఉంటుంది. స్కానింగ్లో కిడ్నీలోని స్టోన్స్ ఉన్నాయని తెలియగానే మనలో చాలా మందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఆహారంలో 1,1,00,000 పథ్యాన్ని పాటించడం మొదలు పెడతారు. అలవాటు లేకపోయినా నీళ్ళు ఎక్కువగా తాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీలో రాళ్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శరీరంలో ఆమ్ల క్షారస్థాయిలను నియంత్రించడంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా వ్యర్థాలను వడగట్టే క్రమంలో కిడ్నీల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. కిడ్నీల్లో రాళ్లు తయారవడం వాటిలో ప్రధాన సమస్య. ఈ రాళ్లు చిన్న సైజులో ఉంటే వాటంతకవే మూత్రంలో పడిపోతుంటాయి. రాళ్ల సైజు పెద్దగా ఉంటే మాత్రం అవి మూత్రపిండాల్లోనూ, మూత్రనాళాల్లోనూ, మూత్రాశయంలోనూ, మూత్రద్వారంలోనూ ఇలా ఎక్కడో ఒకచోట ఉండిపోయి తీవ్రమైన నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. సాధారణంగా నడుము కింది భాగం నుండి పొత్తికడుపు వైపు లాగుతున్నట్టుండే తీవ్రమైన నొప్పి బాధిస్తుంటే కిడ్నీలో రాళ్లేమోనని అనుమానించవచ్చు. ఈ కిడ్నీలో రాళ్లు మందులు వేసుకుంటే పడిపోతాయా అన్నది అందరూ అడిగే ప్రశ్న. కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉండదు. ఆపరేషన్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి, మెడికల్గా మేనేజ్మెంట్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కిడ్నీలో స్టోన్స్ కనుక నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే దానివల్ల కిడ్నీస్ నుంచి వచ్చే మూత్రనాళం కానీ బ్లాడర్లో కానీ అడ్డుపడకుండా మూత్రనాళంలో జారిపోయే అంత సైజు కనుక ఉండినట్లయితే, అంటే 2 మిల్లీమీటర్స్ నుంచి 5 to 6 మిల్లీమీటర్స్ వరకు స్టోన్స్ ఆపరేషన్ చేయకుండానే రాళ్ళు పడిపోయేటట్టుగా మనం మందుల ద్వారా వైద్యం చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల స్టోన్స్ చిన్న స్టోన్ అయినా కానీ మూత్రనాళంలో అడ్డుపడిపోయి మూత్రనాళం కనుక సన్నగా ఉండడం కానీ, స్ట్రిక్చర్ అంటాం, మడత పడిపోయినట్టుగా ఉండి రాయి కిందకి పడదు అనుకున్నప్పుడు ఆపరేషన్ ద్వారా స్టోన్ రిమూవ్ చేయటం అనేది ఉంటుంది. కిడ్నీ క్యాలిసిస్ అంటాం, కిడ్నీ భాగంలో ఉంటుంది. అది అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండటం జరుగుతుంటుంది. చాలామందిలో మనం రొటీన్ స్కానింగ్స్ కనుక మనం తీసినట్టయితే వాళ్ళలో చిన్న చిన్న స్టోన్స్ ఉండడం గమనిస్తూ ఉంటాం. అవి మనం ఆహార నియమాలు, వాటర్ ఇంటేక్ ఇవన్నీ చేసుకోవటం వలన స్టోన్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల స్టోన్స్ మూత్రనాళంలో అడ్డుపడిపోయి ఉంటాయి. యూజువల్గా మనకి కిడ్నీ పెయిన్ అనేది కిడ్నీ మూత్రనాళంలో అడ్డుపడినప్పుడు కానీ, కిడ్నీలో స్టోన్ బాగా పెద్దదైపోయి ఆ కిడ్నీలో ఉన్న పెల్విస్లోకి వచ్చేసి కిడ్నీ వాపు వచ్చినప్పుడు మాత్రమే కిడ్నీ పెయిన్ అనేది వస్తుంది. మనకి కిడ్నీ లోపల క్యాలిసిస్లో ఉండి ఎటువంటి నొప్పి లేనప్పుడు పెద్ద స్టోన్ అయినా కూడా ఎలెక్టివ్గా సర్జరీ చేసుకునే అవకాశం ఉంది. అందులో కూడా ఓపెన్గా చేసే సర్జరీ ఒక రకం ఉంది. రెండవది ఎండోస్కోపిక్గా, అంటే మూత్రనాళం ద్వారా కింద నుంచి మనం వెళ్ళి ఆ కిడ్నీ స్టోన్ని బ్లాస్ట్ చేసి ఆ పీసెస్ని బయటికి లాగటం అనేది జరుగుతుంది. అది నార్మల్గా చేయొచ్చు, లేజర్ ప్రోబ్ వాడి కూడా చేయొచ్చు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చికిత్సా విధానానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది యూరాలజిస్ట్ పరిధిలో ఉంటుంది. వాళ్ళు తీసుకున్న డిసిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సాధారణంగా కిడ్నీలో రాళ్లుంటే కాస్త ఎక్కువగా నీళ్లు తాగి మందులు వాడమని చెబుతుంటారు వైద్యులు. దీనివల్ల మూత్రం ఫ్లోలో చిన్న చిన్న రాళ్లైతే పడిపోతాయి. ఈ సూత్రం కేవలం రాళ్లు చిన్న సైజులో ఉంటేనే వర్తిస్తుంది. రాళ్లు పెద్ద పరిమాణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయడమో లేదా బయటి నుండి కొన్ని రకాల కిరణాల ద్వారా రాళ్లను పగలగొట్టి వాటిని బయటకు తీసే లిథోట్రిప్సీ లాంటి ప్రక్రియలు చేయించుకోవచ్చు. రాళ్లు పెద్ద సైజులో ఉంటే ఎన్ని మందులు వాడినా అవి బయటకు పడిపోవనే విషయాన్ని గుర్తించాలి. కొద్దిమందిలో రాళ్లకు చికిత్స తరువాత అవి ఏ రకం రాళ్లో నిర్ధారిస్తారు. అవి కాల్షియం ఆక్సలేటు, యూరిక్ యాసిడో, సిస్టిక్ యాసిడో, ఫాస్ఫేట్ రాళ్లు అని తెలిసాక ఇక జీవితంలో అలాంటి రాళ్లు తయారవ్వకుండా ఏవైనా మందులు ఇవ్వండి అని కూడా చాలామంది డాక్టర్లను అడుగుతుంటారు. ఇది కూడా అసాధ్యమే అని చెప్పాలి.
స్టోన్ కనుక మూత్ర నాళంలో అడ్డుపడింది అనుకోండి, ఆ స్టోన్ సైజు కనుక చిన్నదై ఉండి అదే మూత్రనాళం పార్ట్ అంతా కూడా నార్మల్గానే ఉండి స్టోన్ పడిపోయే అవకాశం ఉన్న సందర్భంలో, ఉదాహరణకి 4 మిల్లీమీటర్ల స్టోన్ కానీ నుంచి 8 మిల్లీమీటర్ల స్టోన్ వరకు, కొన్ని సందర్భాల్లో 10 మిల్లీమీటర్లు ఉన్నా కూడా అది పొడుగ్గా ఉండి డయామీటర్ చిన్నగా ఉండి ఉన్నప్పుడు ఆ మూత్రనాళంలోంచి బయటికి వెళ్ళిపోయే మందులు, కొన్ని రకాల మందులు ప్రయోగించడం జరుగుతుంది. అంటే మెడికల్ స్టోన్ ఎక్స్పెల్షన్ అంటాం. అంటే ఆ మందులు వాడితే కొంతవరకు స్టోన్స్ కిందకి పుష్ చేయబడతాయి. దాంతోపాటు వాటర్ బాగా తీసుకోవటం, కొన్ని రకాల సిరప్లు వాడటం వల్ల కొంతమందిలో ఈ స్టోన్స్ను బయటికి పంపించే అవకాశం మనకి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఈ మెడికల్ మేనేజ్మెంట్ చేయవలసింది అవసరం ఉండదు. చాలామందికి సర్జరీ కూడా చేయవలసిన డిసిషన్ ఉంటుంది. సో కేవలం మీరు స్టోన్ సైజు బట్టో లేదే ఇంకొకరికి ఎవరికో ఇలా సజెస్ట్ చేశారు కాబట్టి నేను అలా ట్రీట్మెంట్ చేసుకుంటాను అని చేయటం అనేది చాలా పొరపాటు. ఖచ్చితంగా నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్తో కానీ సంప్రదించి దానికి సంబంధించిన మెడికల్ మేనేజ్మెంట్ కానీ సర్జికల్ మేనేజ్మెంట్ కానీ డిసిషన్ తీసుకోవటం అనేది చాలా అవసరం. మెడికల్గా మనం మెడిసిన్స్ ద్వారా కొంతవరకు స్టోన్స్ని కరిగించడం కానీ స్టోన్ని ఎక్స్పెల్ చేసే మెడిసిన్స్ కానీ మనం చెప్పుకున్నట్టే, ఆహారం నియమాలు బట్టి కూడా మనం స్టోన్స్ని రాకుండా చేయటం, ఆల్రెడీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి వాటి స్టోన్ యొక్క ప్రభావం తగ్గించుకునే ప్రభావం మనం చేసుకునే అవకాశం ఉంది. ఆహార నియమాల్లో వచ్చేసి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ ఇంటేక్. స్టోన్స్ పడిపోవాలన్నా, స్టోన్స్ సైజు పెరగకుండా ఉండాలన్నా మనం వాటర్ ఇంటేక్ అనేది అడిక్వేట్గా తీసుకోవాలి. ముఖ్యమైన కారణం మనకి కిడ్నీ స్టోన్స్లో 70-80% వరకు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి. అందుట్లో ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువ కాబట్టి ఆక్సలేట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని తగ్గించుకుని తినమని చెప్తాం. పాలకూర, టమాటా, అలాగే క్యాబేజ్ అలాంటివి కొంచెం తక్కువ తీసుకోమని చెప్తాం. చాక్లెట్స్, నట్స్ తక్కువ తీసుకోమని చెప్తాం. అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకుండా వెజిటేరియన్ డైట్ తీసుకోమని చెప్తాం. వాటర్ బాగా తీసుకోవటం ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఏ రకమైన స్టోన్ అయినా కూడా ముఖ్యంగా కాల్షియం కంటెంట్ అనేది 90% ఉంటుంది కాబట్టి కాల్షియం కంటెంట్ కనుక పూర్తిగా ఆహారంలో తగ్గించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి స్టోన్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల కిడ్నీలో స్టోన్స్ కాల్షియంతో తయారైనా కూడా కాల్షియం ఇంటేక్ మట్టికి నార్మల్గానే తీసుకోవాలి. నిత్యం మంచినీళ్లు పుష్కలంగా తాగడం, తగినంత వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీలో రాళ్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ వస్తే మాత్రం చిన్న సైజులో ఉంటే మందులు వాడి నీళ్లు తాగితే మూత్రంలో పడిపోతుంటాయి. పెద్ద పరిమాణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ కానీ లిథోట్రిప్సీ కానీ అవసరమవుతాయి. పిల్లల చేతిలోని పెన్ను లేదా పెన్సిల్ ఉన్నప్పుడు ఊరికే ఉండరు. కాసేపు పుస్తకంలో రాస్తే మరి కాసేపు చెవిలో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చెవి లోపల పెన్ను క్యాపో, పెన్సిల్ ముక్కలో లేదంటే పిన్నీసులు ఇరుక్కుపోతూ ఉంటాయి. ఇదొక రకంగా అత్యవసర పరిస్థితి. తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావం కూడా జరిగే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వెంటనే ఏం చేయాలో, ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలోకి ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పెన్సిళ్లు, బలపాలు, పుల్లలు, పిన్నీసుల వంటివి చెవిలోపల ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు చెవిలోపలికి చీమలు, చిన్న చిన్న పురుగులు కూడా దూరిపోతుంటాయి. తీవ్రమైన నొప్పి, భరించలేని బాధను కలుగచేసే ఇలాంటి పరిస్థితిలో వైద్య సాయం పొందడానికంటే ముందుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తలను సాధ్యమైనంత వరకు కిందకు వంచి ఉంచాలి. పుల్లలు, పిన్నీసులు వంటివి చెవిలో ఇరుక్కొని బయటకు కనిపిస్తున్నప్పుడు మెల్లగా లాగుతూ తీసేయడానికి ప్రయత్నించాలి. బయటకు కనిపించినప్పుడు లోపలికి ఏదో ఒకటి పెట్టి కెలక్కూడదు. ఇలా చేయడం వల్ల ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. చీమలు, పురుగులు చెవిలోపలికి చేరి కదలాడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను కానీ బేబీ ఆయిల్ని కానీ చెవిలోపలికి పోయడం మంచిది. ఇలా చేయటం వల్ల అవి చనిపోతాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. చీమలు, పురుగులు కాకుండా వేరే వస్తువులు ఏవైనా ఇరుక్కున్నప్పుడు ఆయిల్ పోయకూడదు.
బయటకు కనిపించకుండా చెవి లోపల వస్తువులు ఇరుక్కున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందనేది మనకు బాగా తెలిసిన సూక్తి. పక్షవాతానికి వైద్యం విషయంలో ఇది 100కి 100 వర్తిస్తుంది. పక్షవాతం మొదలయ్యాక కాలం గడుస్తున్న కొద్దీ దాని ప్రభావం మన ఒంట్లోని అవయవాలపైన తీవ్రతరమవుతూ ఉంటుంది. ఒక్కోసారి పక్షవాతం మూలంగా ప్రాణాపాయం కూడా ముంచుకురావచ్చు. అందుకే పక్షవాతం విషయంలో సత్వర వైద్యం చాలా కీలకం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను డాక్టర్లు గోల్డెన్ అవర్గా పిలుస్తారు. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్న వెంటనే ఏం చేయాలో, పక్షవాతం విషయంలోని తొలి గంట ఎందుకు కీలకమో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం తొలి గంటలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రతి సెకండ్కి 2 సెకండ్లకి ఒకరు మన దేశంలోని పక్షవాతం బారిన పడుతున్నారు. అలానే ప్రతి 6 సెకండ్స్కి ఒకరు పక్షవాతం వల్ల మరణిస్తున్నారు. సో పక్షవాతం ఈ తొలి గంటల ఇంపార్టెన్స్ కానీ మనకు తెలిసినట్టయితే కరెక్ట్గా 80% ఆఫ్ డెత్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ పక్షవాతం వల్ల. సో పక్షవాతం అనేది సింపుల్గా ఫాస్ట్ అండ్ నిమోనిక్ ఉండిద్దండి. ఎఫ్ అంటే ఫేస్, అంటే మాట్లాడుతున్నప్పుడు మూతి కొద్దిగా లాగినట్టున్న, మాట తేడాగా వచ్చిన. ఏ అంటే ఆమ్, పట్టు దొరకకపోవడం కానీ. ఎస్ అంటే స్పీచ్, స్పీచ్ కొద్దిగా నత్తిగా రావడం కానీ, మాట ముద్దగా రావడం కానీ. నెక్స్ట్ ఇవన్నీ అయితే టీ, టైమ్ టు కాల్ 108 ఆర్ యువర్ నియర్ బై హాస్పిటల్ అంబులెన్స్. ఒకవేళ ఈ తొలి గంటల్లో కానీ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది, ఆ క్లాట్ అనేది పెరిగి బ్రెయిన్లో పక్షవాతం పెరిగి ఒకవైపు కాలు చేయ పర్మనెంట్గా ఉండిపోవచ్చు, బెడ్ మీద ఉండిపోవచ్చు. అలా కాకుండా కొంతమందికి బాగా క్లాట్ కానీ పెద్ద సైజు వస్తే కనుక ఆపరేషన్ చేసి డీకంప్రెషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో అది లైఫ్కే రిస్క్ ఉంటుంది. అవన్నీ తగ్గించుకోవాలనుకుంటే ఈ 4.5 గంటల లోపల ఈ విండో పీరియడ్ని అందరూ యూజ్ చేసుకోవాలి. అవేర్నెస్ కూడా పబ్లిక్లో క్రియేట్ చేయాలి. ఒకవేళ ఈ 4.5 అవర్స్ టైం పీరియడ్ కానీ మనం మిస్ అయితే అప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పడుకొని లేచిన వెంటనే స్ట్రోక్ వస్తుంది, దాన్ని వేకప్ స్ట్రోక్ అంటాం. సో అప్పుడు ఎప్పుడు వచ్చింది అనేది మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే ఎంఆర్ఐలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఎంఆర్ఐలోని కానీ సిటీలో కానీ పెర్ఫ్యూజన్ స్టడీస్ అంటాం. పెర్ఫ్యూజన్ స్టడీ చేసి ఇష్కిమిక్ పెనంబ్రా అని ఒక కాన్సెప్ట్ ఉందండి. పక్షవాతం వచ్చేటప్పుడు బ్రెయిన్లో ఏ సెల్స్ అయితే చనిపోయో దాని చుట్టూరు పెనంబ్రా అని ఒక జోన్ ఉంటుంది. ఆ పెనంబ్రా జోన్ ఏంటంటే మనం ట్రీట్ చేయకపోతే సేమ్ పక్షవాతం వచ్చి చనిపోయే బ్రెయిన్ టిష్యూ లాగా ఆ పెనంబ్రా టిష్యూ కూడా చనిపోవడానికి రెడీగా ఉందని ఒక సందేశం. సో ఆ ఇష్కిమిక్ పెనంబ్రా కానీ పెర్ఫ్యూజన్ స్టడీస్లో మనం కానీ డెమాన్స్ట్రేట్ చేస్తే 4.5 అవర్స్ దాటిన తర్వాత కూడా థ్రాంబోలైజ్ చేయలేం, కానీ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది చేయగలం. పక్షవాతం అనేది సడన్గా వస్తుంది, అప్పటి వరకు నార్మల్గా ఉంటారు. నార్మల్గా ఉండి సడన్గా ఈ ఫాస్ట్ సిమ్టమ్స్, FAST ఫాస్ట్ యాక్రోనిమ్ సిమ్టమ్స్ కానీ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి న్యూరాలజిస్ట్ని వెంటనే కలిసి మీరు వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ టు థ్రాంబోలైసిస్ ఆర్ మెకానికల్ థ్రాంబెక్టమీ వాళ్ళు తెలిపిన మేరకు ట్రీట్మెంట్ చేయించుకుంటే పక్షవాతం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు లేదా ప్రాణం మీదకి వచ్చే అపాయం తొలగించుకోవాలి. మన గుండె ఉండేది గుప్పుడంతే కావచ్చు, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా నిర్విరామంగా అలుపెరగకుండా శ్రమిస్తూ శరీరం మొత్తానికి ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రం చతికిలపడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మనలో చాలా మంది గుండెపోటు అనేది ఆకస్మికంగా వస్తుందని అనుకుంటారు. నిజానికి గుండెపోటు అనేది ఉన్నట్లుండేమీ రాదు. రక్తనాళాల్లో అంతకు ముందు ఎప్పటి నుంచో బ్లాకులు పేరుకుపోతూ వచ్చి చివరకు అవి పూర్తిగా అడ్డుపడడంతో గుండెపోటు ముంచుకొస్తుంది. గుండెపోటు, గుండె జబ్బుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నిజంగా మన గుండెకు శత్రువేనా? మనం ఆహారంలో తీసుకునేటటువంటి కొవ్వు పదార్థాల కంటే కూడా షుగరు, ఈ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండేటటువంటి పదార్థాల వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం కొవ్వు పదార్థాలు తగినంతగా సేవించటం వల్ల పక్షవాతం వంటి జబ్బులు రాకుండాను, అలాగే హార్ట్ అటాక్స్ కూడా రాకుండా ఇవి ఉపయోగపడతాయి అనేది నేటి సమాచారం. అయితే దీన్ని మనం ఎంతైనా తీసుకోవచ్చు, ఫ్యాటీ పదార్థాలు లేకపోతే కొలెస్ట్రాల్ ఎంతైనా తీసుకోవచ్చు అనేటటువంటి ఒక రాంగ్ నోషన్లోకి వెళ్ళిపోయారు. ఇది తప్పు. అయితే ఏదైనా సరే మనం మితంగానే తీసుకోవాలి. అయితే ఇందులో గనక మనం ఈ అతిగా తీసుకుంటే కొంతమందికి హైపర్ రెస్పాండర్స్, అంటే మనం తీసుకునేటటువంటి కొవ్వు పదార్థం కొంతమందిలో ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది.
ఇంటెస్టైన్స్లో నుంచి, కొంతమందిలో మామూలుగా హైపో రెస్పాండర్స్ అంటారు. సో అదే కాకుండా మనకి ఈ కొవ్వు పదార్థం శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉంది. అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కనుక తీసుకున్నట్లయితే అది మంచిది. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా అధికంగా తీసుకోకూడదు, ఒక మోతాదులో తీసుకున్నందువల్ల ప్రమాదం లేదు. గుండెపోటు ఆకస్మికంగా వస్తుందా? గుండెపోటు అనేది ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే సుమారు 10 నుంచి 15 సంవత్సరాల ముందే ఆ జబ్బు యొక్క మూలం ప్రారంభమైంది అని అర్థం అన్నమాట. అంటే రక్తనాళాల్లో గుండెకి వెళ్ళేటటువంటి 3 రక్తనాళాల్లో కొవ్వు అనేది 10%, 20%, 30% అనేది సుమారు 15-20 సంవత్సరాల ముందు ప్రారంభమయ్యి నెమ్మదిగా ఆ కొవ్వు పెరుగుతూ ఉంటుంది. అంటే 20% నుంచి 30, 40, 50, 60, 70 అలా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఆకస్మికంగా ఆ కొవ్వు పేళ్ల చిట్లడం కానీ, ఆకస్మికంగా ఆ రక్తం గడ్డ అక్కడ కట్టడం వల్ల కానీ హార్ట్ అటాక్ సంభవిస్తుంది. అందువల్ల ఈ రోజున ఈ గుండెపోటు వల్ల ఇది చాలా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ముందు సరైనటువంటి చెకప్లు చేయించుకోకపోవడం వల్ల ఈ గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుకు అత్యవసర వైద్యం ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అది గుండెపోటు కావచ్చు, మెదడుపోటు కావచ్చు, గోల్డెన్ అవర్ మొట్టమొదటి 60 నిమిషాల్లో గనక మనం సరైనటువంటి అత్యాధునిక వైద్య చికిత్స అందించినట్లయితే దాదాపు గుండెపోటు ప్రమాదాన్ని నుంచి 98% మందిని మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే 2 రకాలైనటువంటి వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి. ఒకటి ఖరీదైనటువంటి టెనిక్టప్లేజ్, రెటిప్లేజ్ అనేటటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం. ఇదివరలో పాతది స్ట్రెప్టోకైనేజ్ అని ఉండేది, కానీ స్ట్రెప్టోకైనేజ్ కంటే కూడా టెనిక్టప్లేజ్ అనేది మంచి మెరుగైన ఫలితాలు ఇస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇది ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అనేది 2వ చికిత్సా విధానం, అది ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంది. అది అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్స్ మనం ఇచ్చి నెక్స్ట్ 2-3 గంటల్లో 12 అవర్స్ లోపు యాంజియోగ్రామ్ నిర్వహించి అవసరమైన వారికి, అంటే రక్తనాళం ఎవరికైతే తెరుచుకోదో వాళ్ళకి మనం వెంటనే స్టెంట్ అమర్చడం అనేది వైద్య విధానం. అయితే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండి కార్డియాలజిస్టులు అందరూ 24 గంటలు అందుబాటులో ఉండేటట్లయితే అత్యాధునికమైనటువంటిది దాదాపు 98% సక్సెస్ఫుల్గా ఫస్ట్ 1 అవర్లో కనుక వస్తే చేయగలిగేది ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ అమర్చడం అనేది. మరికొంతమందికి ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్ ఆర్ ఇంపెల్లా డివైస్, సపోర్టివ్ సిస్టమ్స్, ఎక్మో ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా చాలా ఖరీదైనటువంటి వైద్య చికిత్సా విధానాలు. కొంతమందిలో అవి కూడా చేయాల్సి వస్తుంది. యాంజియోప్లాస్టీలో ఒకేసారి 3 లేదా 4 స్టెంట్లను వేయొచ్చా? ఎమర్జెన్సీ ఈ హార్ట్ అటాక్లో ఒకేసారి మనం 3-4 స్టెంట్స్ కూడా కొంతమందికి వేయాల్సి వస్తుంది. అంటే అదే రక్తనాళంలో ఒక్కొక్కసారి 2-3 స్టెంట్స్ వేయాల్సి రావచ్చు, బ్లాక్ అయినటువంటిది. అది కాకుండా ఒక రక్తనాళం 100% బ్లాక్ అయ్యి మిగిలినటువంటి 2 రక్తనాళాల్లో కూడా 90-95% బ్లాక్ ఉండి ఒకవేళ రక్త ప్రవాహం అందులో కూడా స్లోగా ఉన్నది అని కనుక మనకి తెలిస్తే, లేకపోతే డౌట్స్ ఉన్న వాటిల్లో ఈ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ ఎఫ్ఎఫ్ఆర్, ఐఎఫ్ఆర్, ఇన్స్టాంటేనియస్ ఫ్లో రిజర్వ్ అని వైర్స్ వచ్చినాయి, డాప్లర్ వైర్స్, డాప్లర్ ట్రాన్స్డ్యూసర్ పెట్టి బ్లాక్కి పైన ఎంత ప్రెషర్ ఉంది, బ్లాక్కి కింద ఎంత ప్రెషర్ ఉంది అనేది మనం అంచనా వేసి అది ప్రెషర్ డ్రాప్ కనుకుంటే స్టెంట్ వేయాలి, డ్రాప్ కనుక లేకపోతే స్టెంట్ అక్కర్లేదు. మన కళ్ళకి 70% 80% కనిపించినా కొన్ని పరిస్థితుల్లో స్టెంట్ వేయాల్సినటువంటి అవసరం ఉండదు. అందువల్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ ఆధునిక వైద్య పరికరాలను కనుక మనం సరిగ్గా కనుక వినియోగిస్తే, మనం పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కనుక అందిస్తే చాలామంది పోయే ప్రాణాలని మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు, పక్షవాతం వచ్చినప్పుడు బయటపడటం ఎలా? సుమారు 70% మంది ప్రజలు గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉంటే 30% మంది డాక్టర్స్ మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. అంటే 70% మనకి ఎక్కువ ఈ సిటీసు, మేజర్ టౌన్స్ ఇక్కడ ఉంటున్నారు. అయితే ఇది రకరకాల కారణాలు, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇదంతా ఇట్లా జరుగుతుంది. అందువల్ల డాక్టర్స్ సంఖ్య అపరిమితంగా పెంచడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. పెంచిన ప్రతి వాళ్ళు గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉండి రకరకాల కారణాల వల్ల, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, దానివల్ల అక్కడికి వెళ్ళడం అందరికీ కూడా సాధ్యం కాకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్ని మనం ఫోర్సిబుల్గా గానో వేరే రకంగా మనం సాల్వ్ చేయటం అంత వీలు కాదు. అందువల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే
ఈ టెలిమెడిసిన్ వ్యవస్థ ఈ ఈ విధానాన్ని కనుక సక్రమంగా అమలు పరిచినట్లయితే దీనివల్ల ముఖ్యంగా ఈ గోల్డెన్ అవర్ అంటే మండల ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరంలో ఉండేవాళ్ళు వాళ్ళకి గుండెపోటు కానీ పక్షవాతం కానీ వచ్చినట్లయితే మరి గోల్డెన్ అవర్ మొట్టమొదట 60 నిమిషాల్లో వైద్య చికిత్స చేయాలి అనంటే ఈ రోజున టెలిమెడిసిన్ వైద్య విధానమే ఈ రోజున అక్కడ మనం ఈసీజీ కానీ అలాంటివి తీసుకుని స్కాన్స్ కానీ తీసుకుని ఆ పరీక్షలను బట్టి వారి యొక్క లక్షణాలను బట్టి మనం ఫస్ట్ ఎయిడ్ ఇంజెక్షన్స్ రక్తం గడ్డగరిగించే ఇంజెక్షన్స్ ఆధునికమైనటువంటి ఇంజెక్షన్స్ కూడా అక్కడ మనం పెరిఫెరీలో ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే టెలిథ్రాంబోలైసిస్ అనేటటువంటి వైద్య విధానం. ఈ ప్రైమరీ కేర్ సెంటర్స్ని బాగా బలోపేతం చేసి ఈ సెంటర్స్ని కనుక మనం కనెక్టివిటీ పెంచి ఈ మనకి ఇంటర్నెట్ ద్వారా కనుక మనకి అందుబాటులో తీసుకొస్తే ఆల్మోస్ట్ ఈ రోజున ఉన్నటువంటి కాన్సెప్టు ఎంత గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా మనం డయాగ్నోసిస్ అనేది రోగి లక్షణాలను బట్టి ఈ ఇమేజింగ్ ద్వారా రోగిని టచ్ చేయకుండా సుమారు 80% సార్లు మనం ఖచ్చితమైనటువంటి వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. అలాగే వారికి మందులు ఫస్ట్ ఎయిడ్ కూడా మనం అందించవచ్చు. గుండెను మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, నిత్యం వ్యాయామం, తరచూ స్క్రీనింగ్ పరీక్షలు గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలు ఇవే. ఒక చిన్న చిట్కా మీకోసం. తెల్లవారుజామునే నిద్రలేవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వేకువజామున నిద్రలేవటం వల్ల మన శరీరం ఆక్సిజన్ను ఎక్కువగా గ్రహించే అవకాశం ఉంటుంది. అంతేకాదు కణాల్లోకి హెమోగ్లోబిన్ సరఫరా కూడా మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా మనలో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.